మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 14 మేషరాశి వారికి రాత్రి 10 గంటల తర్వాత జరిగేది ఇదే. ఈ రోజు దశ తిరుగుతుంది. నక్కతోక తొక్కినట్లే. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మార్చి 14 తారీఖున ఈ రోజున మేషరాశి వారికి రాత్రి 10 గంటల తర్వాత 100% జరిగేది ఇదే. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాత్రి 10 గంటల తర్వాత ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో, ఏ విధమైన శుభ అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయో ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తుల మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు కష్టాన్ని సునాయాసంగా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే కోపం చాలా ఎక్కువగా వస్తుంది. త్వరగా కోపపడతారు. అలాగే త్వరగా చల్లబడిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఒకే సమయంలో కోపం కలిగించేటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకి ఎదుటి వారికి హాని చేయాలని గాని, ఎదుటి వారిని కుళ్ళు కుతంత్రాలతో పడదొరేయాలని గానే లక్షణం ఎప్పుడూ ఉండదు. అధికంగా ఈ రాశి వారు మంచితనంతో ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయడానికి ఇష్టపడతారు. అగ్నితత్వం కలిగిన వారు ఈ రాశి వారు. దూకుడు స్వభావం ఉంటుంది. అలాగే మొండితనం, తెగువ, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది. వీరన్న మాట నెరవేరకపోతే కనుక వీరైతే కనుక కోపంతో ఊగిపోతూ ఉంటారు. వీరి కోపాన్ని కంట్రోల్ చేయడం ఎదుటి వారికి భయంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎంతటి మంచితనంతో ఉంటారో అంతే చెడ్డ స్వభావంతో ఎదుటివారిని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కఠినంగా ప్రవర్తించే తీరు కూడా వీరికి కొన్నిసార్లు కలుగుతుంది. ఇక ఈ రాశి వారు మొండి పట్టుదలతో అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారు. ఈ రాశి వారు చూడటానికి పైకి కఠినంగా కోపిష్టి వారిగా కనిపిస్తారు గాని వ్యక్తిత్వం వీరిది చాలా మంచిది. ఈ రాశి వారు ఒకసారి ఎవరిదైనా నా అనుకుంటే కనుక వారిని చివరి వరకు కూడా విడిచిపెట్టరు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలుంటాయి. గంభీరమైనటువంటి స్వరం ఉంటుంది. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. తప్పుని ఎప్పుడు కూడా ఓర్చుకోలేరు. అది ఎవరైనా సరే తప్పుని తప్పు అని చెప్తూ ఉంటారు. ఈ రాశి వారు కఠినంగా ఉండేటటువంటి పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. కుటుంబంలోనూ సంతానం విషయంలోనూ కొన్ని విషయాల్లో వీరు కఠినంగా ఉంటారు. ఇక డబ్బు విషయంలో ఎవరిని కూడా వీరు నాశనం చేయడానికి కానీ మోసం చేయడానికి కానీ అస్సలు ప్రయత్నించరు. నీతి నిజాయితీలు కలిగిన వ్యక్తులు ఈ యొక్క రాశివారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారిని గనక చూసుకున్నట్లయితే కనుక రాత్రి 10 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఏమిటంటే కనుక వీరి ప్రయత్నాలనేవి ఏ ప్రయత్నం చేసినా కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. వివాహాల్లో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వివాదాల్లో ఉన్నటువంటి తలదూర్చకండి. ఎవరైనా సమస్యల్లో ఉంటే ఆ యొక్క సమస్య మీ తలకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. మీరు మధ్యలో వెళ్లటం గాని, మీరైతే న్యాయం తీర్చడానికి గాని అస్సలు ప్రయత్నించొద్దు. ఆర్థికంగా మీరైతే శ్రమ పడకుండా చూసుకోండి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలు మీ చుట్టూ జరుగుతున్నా మీరైతే వాటిలో అనవసరంగా తలదూర్చడం మంచిది కాదు. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. నవగ్రహాల ప్రదక్షిణ మీకు శుభప్రదం కలిగిస్తుంది. నవగ్రహాలను మీరు ప్రార్థించడం ద్వారా శుభవార్త అనేది మీరు వినగలుగుతారు. నవగ్రహాలను ప్రార్థించడం వల్ల మీకు ఎక్కువగా సంతోషం కలుగుతుంది. నూతనంగా ఏ పని ప్రారంభించినా సరే గొప్ప విజయాలను మీరు పొందుకుంటారు. అలాగే విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతనమైనటువంటి వస్తు వాహనాలను, భూములను కొనుగోలు చేసే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. అలాగే శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.